రంగనాథుడే స్వయంగా మన గురువుగారికి త్వరగా ఉపదేశం చేయమని ఆదేశించాడట అని చెప్పగా మరొకరు ఇలా అంటున్నారు. ఏమిటో దేవుడు చెప్పినా వినే రకం కాదీ గురువుగారు కాబోలు. అలాగేనని తల ఊపి వచ్చారు. కాని ఆ తర్వాత మళ్ళీ ఇన్నిసార్లు త్రిప్పించుకున్నారు. చెప్పనే లేదు కదా అని అనగా ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నారు. అంత మొండితనం ఎందుకో అని అనగా వారిలో ఒకరు ఇలా అంటున్నారు. ఏమో, అయినా పెద్దవాళ్ల గురించి మనం మాట్లాడకూడదు. వదిలేయండిరా, మన పనేదో మనం చేసుకుందాం అని అంటారు. ఇక ఇంకొక శిష్యుడు ఇలా అంటున్నారు. కాని మన ఆచార్యులు రామానుజుల వారిలో కాస్త కూడా అసంతృప్తి కాని, చికాకు కాని, విసుగు కాని లేకుండా ఎంత ఆర్తో ప్రతిసారి చూస్తున్నా ఎంతో నమ్రతతో ప్రార్థిస్తూనే ఉన్నారు అని అనగా మరొకరు ఇలా అంటున్నారు. సరే చూద్దాం, ఇదో పెద్ద భరత గ్రంథంలా 18వసారి వచ్చాం అని అంటారు. వారందరూ స్వామివారి ఉండే స్థానానికి చేరుకుంటారు. ఇక రామానుజుల వారు గోష్ఠీ పూర్ణులను చేరి, స్వామి, దేవరవారు ఆదేశించిన గడువు ముగిసింది, మీ దయ అని ప్రార్థిస్తారు. రామానుజుల వారితో గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. రామానుజ, ఎన్నోసార్లు మిమ్మల్ని నిరాశపరుద్దామని ప్రయత్నించా. నేనే మొండివాడిననుకున్నా. నాకంటే మొండిగా మీరు ఉన్నారు. చివరికి నేను ఓడిపోయాను. మీ సహనం హద్దులేనిది. మీ శ్రద్ధ, జిజ్ఞాస సాటిలేనివి. ఇంతకాలం పరీక్షించాక ఇక మీకివ్వకుండా ఉండలేను. అయితే మీరొక ప్రతిజ్ఞ చెయ్యాలి అని అనగా రామానుజుల వారు ఇలా అంటున్నారు. చెప్పండి, ఆజ్ఞాపించండి స్వామి అని. గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. వీరందరినీ వదిలి మీరొక్కరే రావాలి. అయోగ్యులకి మంత్రార్థములనివ్వనని ప్రతిజ్ఞ చేయాలి అని అనగా రామానుజుల వారు అలానే స్వామి అని అంటారు. ఇక రామానుజుల వారు వారి శిష్యులతో ఇలా అంటున్నారు. మీరంతా అక్కడ ఉండండి. కూరేశ స్వామి, దాశరథి, మీరు రండి మాతో అని. ఇక రామానుజుల వారు గోష్ఠీ పూర్ణుల వారి వద్దకు వెళ్ళి, స్వామి, దాసుడు సంసిద్ధం అని అనగా గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. ఒక్కరే రమ్మంటే మళ్ళీ వీరిద్దరినీ కూడపెట్టుకు వచ్చారేమిటి అని. దానికి రామానుజుల వారు, నేనొక్కడినే వచ్చాను. సన్యాసిని కదా, దండ పవిత్రాలతో వచ్చాను. అవి వదలకూడదు కదా. వీరిద్దరూ నా దండ పవిత్రాలు అని చెప్పగా గోష్ఠీ పూర్ణులు ఇలా అంటున్నారు. వీరిలో ఎవరు దండము, ఎవరు పవిత్రం అని అడగగా రామానుజుల వారు ఏమంటున్నారో రేపు చూద్దాం.